జేఏఎం ట్రినిటీ, జన్ధన్ ఆధార్ మొబైల్. ఒక మనిషికి ఐడెంటిటీ ఉంది, బ్యాంక్ అకౌంట్ ఉంది, చేతిలో మొబైల్ కూడా ఉంది. మరి ఈ మూడు కలిస్తే గవర్నమెంట్ స్కీమ్స్ మనిషి దాకా ఎట్లా చేరాయో తెలుసా? 2014 తర్వాత ఇండియాలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ పడింది. అదే జేఏఎం ట్రినిటీ, జన్ధన్ ఆధార్ మొబైల్. ముందుగా జన్ధన్ యోజన గురించి మాట్లాడుకుందాం. 2014లో స్టార్ట్ చేసిన ఈ స్కీమ్ ద్వారా బ్యాంక్ అకౌంట్స్ లేని కోట్లాది మందిని బ్యాంక్ సిస్టంలోకి తీసుకొచ్చారు. 2025 నాటికి జన్ధన్ అకౌంట్స్ 56 కోట్లకు పైగా ఉన్నాయి. తరువాత ఆధార్. ఒక మనిషి ఎవరో డిజిటల్లీ వెరిఫై చేయడానికి ఆధార్ ఒక కామన్ ఐడెంటిటీగా ఉపయోగించబడింది. ఇంకా మొబైల్ విషయానికి వస్తే బ్యాంక్ అకౌంట్ ఉంది, ఐడెంటిటీ ఉంది, కానీ సర్వీస్ని యాక్సెస్ చేయాలంటే మొబైల్ కనెక్టివిటీ కూడా ఉండాలి. ఈ మూడు కలిపినప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ మరింత పవర్ఫుల్ అయింది. అంటే గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్, పెన్షన్స్, స్కాలర్షిప్స్ లాంటి బెనిఫిట్స్ని ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ బ్యాంక్ అకౌంట్స్లోకి డైరెక్ట్గా పంపించే ఒక గ్రేట్ ప్లాన్. 2024-25లో వివిధ డీబీటీ స్కీమ్స్ ద్వారా సుమారు 6.9 లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ జరిగాయని ప్రభుత్వం చెప్తుంది. ముందు గవర్నమెంట్ బెనిఫిట్స్ కోసం మనిషి సిస్టమ్ చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఆధార్, బ్యాంక్ అకౌంట్, మొబైల్ కలిస్తే గవర్నమెంట్ సర్వీస్నే మనిషి దగ్గరికి తీసుకురావచ్చు. ఇదే జన్ధన్ ఆధార్ మొబైల్ రెవల్యూషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఎపిసోడ్ 4 ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.